పొన్నం ప్రభాకర్ సహకారంతో బిల్లులు లేకుండా లారీలు తరలిస్తున్న స్కామ్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటపెట్టారు. 32 టన్నులు చెల్లించాల్సిన ఫ్లై యాష్ని 72 టన్నుల ఓవర్లోడ్ చేసి అక్రమంగా లారీల్లో తరలిస్తున్నారని, ఇది 100 కోట్ల స్కామ్ అని ఫైర్ అయ్యారు. ఈ అక్రమ రవాణా ద్వారా పొన్నం ప్రభాకర్ రోజు 50 లక్షలు సంపాదిస్తున్నారని, వెంటనే పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ స్కామ్పై సిట్ లేదా సిబిఐతో విచారణ జరపాలన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రమే అతలాకుతలమయ్యే స్కామ్ ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ జిల్లాలో నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దాదాపు 100 కోట్ల స్కామ్, ఇది 100 కోట్ల పైచిల్కు స్కామ్. ఈ స్కామ్ ఏంటంటే ఈ ఎన్టీపీసీది, ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లై యాష్ని. ఈ ఫ్లై యాష్ అనేది ఇలా నేషనల్ హైవేస్లో ఫ్లై యాష్ ఫ్రీగా తీసుకోవాలని ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇలా ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ని తీసుకొని ఆడికి మన ఖమ్మంలో ఉన్న హైవేకి, ఖమ్మం సత్తుపల్లి హైవేకి ఈ ఫ్లై యాష్ని రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ దగ్గర నుంచి తీసుకుపోతా ఉన్నాం. ఇలా ఒక్క లారీ ఎన్ని టన్నులు పోవాలి? ఒక్క లారీ కేవలం 32 టన్నులు మాత్రమే పోవాలి. కానీ ఇవాళ ఇది వే బ్రిడ్జ్, ఈ వే బ్రిడ్జ్ మీద ఇది వే చేస్తే అది ఓవర్లోడ్ అని చూపించేస్తుంది. కనీసము ఎన్ని టన్స్ ఉన్నాయని కూడా చూపించే పరిస్థితి లేదు. అంటే దాదాపు మొన్నొకటి రికార్డ్ చేసిన తర్వాత ఒక లారీ 32 టన్నులు పోవాల్సింది 80 టన్నులు పోతా ఉంది. అంటే ఈ ఒక్క లారీ ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు యాష్ ఫ్రీగా ఉంటుంది. దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఒక్క లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే 32 టన్నులు తీసుకుపోవాలి దీంట్లో వీళ్ళు ఏం చేస్తుర్రు? మొత్తము 80 టన్నులు, అంటే 3 ట్రిప్పులు పడే, 2.5-3 ట్రిప్పులు పడే టన్నులని, లారీ ట్రిప్పులు పడేటి ఒకటే ట్రిప్లో తీసుకుపోయి ఆ పైసల స్కాము ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన సొంత జిల్లా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉంటాడు, ఆయన సొంత జిల్లాలో డిటీసీ గారిని, ఆర్టీఓలని, పెద్దపల్లి ఆర్టీఓని, హుజరాబాద్ ఆర్టీఓని, మన హనంకొండ ఆర్టీఓని, ఖమ్మం ఆర్టీఓని, ఇలా కరీంనగర్ డిటీసీని, వరంగల్ డిటీసీని బెదిరించి మీరు పట్టుకుంటే మంచుకుండదు అని చెప్పుకుంటూ ఇవాళ ఇది కొట్టిస్తూ ఉన్నాడు. ఇవాళ మొత్తము స్కామ్ల ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. పొన్నం ప్రభాకర్ గారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇవాళ మీకు లైవ్ ఎవిడెన్స్ చూపిస్తా అండి. ఇది ఒక్కటేమో వే బ్రిడ్జ్ బిల్లు లేకుండా కొడతా ఉన్నారు. ఇది వే బ్రిడ్జ్ బిల్లు కూడా కాదు, ఇది కేవలం వాళ్ళ కంపెనీది పర్మిట్ ఉందని చెప్పి చూపించిస్తుంది. మీరు వెంటనే ఈ మంత్రిని బర్తరఫ్ చెయ్యాలి. ఇలా 100 కోట్ల స్కామ్ చేస్తుండు అని నేను ఆధారాలతో సహా లైవ్గా చూపిస్తా ఉన్నాను. యాష్ని ఎట్టు పరిస్థితుల్లో అరగట్టాల్సిందే, దీని మీద కేసులు బుక్ చేయాల్సిందే, దీని మీద సిట్ వేయాల్సిందే, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, ఈ స్కామ్ బయటపడుతుంది. ఇది నేను చెప్పింది ఏదో ఆషామాషి ముచ్చట కాదు. దిస్ ఈజ్ అ సెన్సేషనల్ న్యూస్. ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఒక్క మంత్రి గారు రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు దీని మీద. డిసెంబర్ 15 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాళటి వరకు అది ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు 50 లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే ఆ లెక్కేసుకోండి, ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది, ఇది ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అనేది మీరు లెక్కేసుకోండి.